मंगलं भगवान विष्णु దుష్ట చతుష్టయము సాధన చతుష్టయము రెండు పదాలు. దుష్ట చతుష్టయము సాధన చతుష్టయము. మనందరిలో అంటే సాధన చేయని వాని ప్రత్యేక దేహంలోనూ నలుగురు దుష్టులు ఉంటారు. మహాభారతం ప్రకారం ఏం చెప్పారు? చతుర్ముఖేన బ్రహ్మ అని చెప్పారు. బ్రహ్మకు 4 ముఖాలు ఉంటాయి. ఏంటా 4 ముఖాలు అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఈ 4 ఉంటాయి. మనసుకు ఉన్నటువంటి జబ్బు ఏంటి? చంచలత్వం, స్థిరత్వం ఉండదు. అటు ఇటు పరువులు తీస్తూ ఉంటుంది. మనం స్థిరంగా ఒక చోట కూర్చోపెట్టనివ్వదు. రెండవది ఏంటి? బుద్ధి. బుద్ధికి ఉన్నటువంటి అవలక్షణం ఏంటి? బుద్ధి మాంద్యత. బుద్ధి కూడా సరైన బుద్ధి ఉండదు, బుద్ధి మాంద్యత ఉంటుంది. చిత్తానికి ఉన్నటువంటి అవలక్షణం ఏంటి? చింతించే గుణం. ఎప్పుడూ చింతిస్తూ ఉంటుంది. గతంలో ఎలా జరిగింది, భవిష్యత్తులో ఎలా జరుగుతుందో చింతన చేస్తూ ఉంటుంది చిత్తం. అహంకారంలో ఉన్నవాడు ఏం చేస్తుంది? అహంకారం ఉన్నవాడికి వాని యొక్క అవలక్షణం ఏంటి? ఎప్పుడు నేను, నాది అనుకుంటూ ఉంటాడు. నేను, నాది, ఈ రెండిట్లోనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ ఎవరు అంటే బ్రహ్మ అంతరాత్మే, అంటే కృష్ణుడే బ్రహ్మ. మనస్సు ప్రతీక ఎవరు? మహాభారతంలో దుశ్శాసనుడు. బుద్ధికి ప్రతీక ఎవరు? కర్ణుడు. చిత్తానికి ప్రతీక ఎవరు? శకుని. అహంకారానికి ప్రతీక ఎవరు? దుర్యోధనుడు. కాబట్టి ఈ 4ని జయించాలి. పత్రిజీ గారిని ఒకరు ప్రశ్నించారు. అరిషడ్ వర్గాల గురించి ప్రశ్న వేశారు. ప్రతి మనిషిలోనూ అరిషడ్ వర్గాలు 6 శత్రువులు ఉంటారంట కదా సార్, వాటి గురించి ఏమైనా చెప్పండి అన్నప్పుడు ఎక్కడ 6 శత్రువులు, బాహ్య శత్రువులు లేరు, అంతర్శత్రువులు లేరు. ఉన్నారంటే 3 శత్రువులు ఉన్నారు ప్రతి ఒక్కరిలోనూ. 1 తమో గుణము, 2 రజోగుణము, 3 సాత్విక గుణము. ఈ 3 గుణాలు వదిలించుకొని నువ్వు శుద్ధ సాత్విక స్థితికి చేరుకోవాలి అని చెప్పారు. కాబట్టి ఒక్కొక్క యోగాన్ని మనం అనుసరించి వీటిని జయించవచ్చు. ఏ విధంగా జయించాలి అంటే పత్రిజీ గారు ఏం చెప్పారు? సాధన చతుష్టయము. ఈ దుష్ట చతుష్టయాన్ని ఎదుర్కోవాలంటే సాధన చతుష్టయాన్ని ఆశ్రయించాలి. కాబట్టి మనసు ప్రతీక ఎవరు? మహాభారతంలో దుశ్శాసనుడు. మరి దీనికి ఉన్నటువంటి చంచలత్వాన్ని పోగొట్టాలి. ఎప్పుడు స్థిరంగా ఉండదు. మనసు అనేది ఒక మాయామృగము అంటాడు వేమన. దాన్ని అటు ఇటు పంపకు. మనసును చంపిన మనసందే ముక్తి మరి మహిళ వేమ అంటాడు. మనసు ధ్యాసని చంపివేసేయి. వచ్చిన ఆలోచన మనం ఏం చేస్తున్నాం? కట్ చేసి మరి శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం. ఇదే చంపడం అంటే. అప్పుడు స్థిరమైన మనసు నీకు లభిస్తుంది. ఆ స్థిరమైన మనసు ద్వారానే నీకు ముక్తి, మోక్షం వస్తుంది అని చెప్తారు. ఇక మొట్టమొదట మనసును జయించాలి. ఒక్క మనసులోనే ఉన్నది సకలము. తిక్కబట్టి నరులు తిరుగుచుందురు, రిక్క ఎరిగిన ఒక్కటే చాలదా అని చెప్పేసి వేమని చెప్తారు. ఒక్క మనసులోనే ఉంది సర్వస్వం. ఆ మనసుని నిన్ను ఎదగనీయకుండా అడ్డుకుంటోంది. దాన్ని నువ్వు ప్రశాంతంగా ఉంచుకో. దాన్ని ప్రశాంతంగా ఉంచుకుంటే చాలదా? నువ్వు వేరే ప్రయత్నాలు ఎందుకు చేస్తావని చెప్పేసి వేమన గారు చెప్తూ ఉన్నారు. ఒక్క మనసుతోనే ఉన్నది సకలము, తిక్కబట్టి నరులు తిరుగుచుందురు, రిక్క ఎరిగిన ఒక్కటే చాలా. అదొక్కటి సరి చేసుకుంటే చాలదా? ఆ సరి చేసుకోవాలంటే మన పత్రిక చెప్పాడు ఎలా సరి చేసుకోవాలో. కేవలం మెడిటేషన్. అందుకే ఆయన దగ్గర ఏ సమస్య తీసుకుని వెళ్ళినా కూడా
ధ్యానం చేయి అంటాడు. పరిష్కారం చెప్పడు, నీ సమస్యకి పరిష్కారం చెప్పడు. మీరు ఏ సమస్య అడిగినా ఈ ప్రపంచంలో 1,00,000 సమస్యలు ఉన్నాయి, 1,00,000 దుఃఖాలు ఉన్నాయి, 1,00,000 బాధలు ఉన్నాయి. మరి ఏ బాధ, ఏ దుఃఖాన్ని, ఏ సమస్యను తీసుకుని వెళ్ళినా కూడా నువ్వు ధ్యానం చేస్తున్నావా, లేదా చేయడం లేదు, కూర్చొచ్చి అంటాడు. కాబట్టి ధ్యానం ద్వారానే అన్నీ పరిష్కరించబడతాయన్న విషయం ఆయన కూలంకుషంగా తెలుసుకున్నాడు. అది మనసును జయించాలి. మనసును జయించాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక్కొక్క యోగాన్ని ఒక్కొక్క సమస్యకి ఒక యోగాన్ని మనకి తెలియజేసినారు. ఒక కర్మయోగాన్ని అనుసరించండి మనసును జయించాలి అంటారు. కర్మయోగం మనం అనేక జన్మల్లో ఈ జన్మలోనే వచ్చామా ధ్యానానికి? మనము గతం చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉన్నది. గతం చూసుకుంటే ఒక 1000 జన్మలో 2000 జన్మలో ఎత్తి ఉండవచ్చు. మనం మొట్టమొదటి జన్మలో ఏ విధంగా ఈ లోకానికి వచ్చాం? కేవలం శరీరాన్ని పోషించుకోవడం కోసం వచ్చాం, శరీరాన్ని తృప్తిపరచడం కోసమే వచ్చాం. మనం ఇక్కడికి వచ్చి మనం అదే పని చేస్తే మనం ఏం సాధించుకున్నట్టు? ఏమంటాడు బుద్ధుల వారు? ఏం చెప్తారు? ఎవడు ధనవంతుడయ్యా అంటే సంతృప్తి పరమం ధనం అంటాడు. తృప్తి కలిగిన వాడు ధనవంతుడు. అది డబ్బు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఆహారం కావచ్చు, ఏదైనా కావచ్చు. సంతృప్తి పరమం ధనం. నీ కలిగిన దాంతో తృప్తిగా నువ్వు జీవిస్తేనే నువ్వు ధనవంతుడిగా ఉంటావు. అన్ని విషయాల్లో నువ్వు ధనవంతుడే అవుతావు. చాలా గలదు హింస సంసారమందున, పసిడి ఎందు హింస ప్రబలి ఉండు. హింస చేతునన్నా ఇక ముక్తి లేదయ్యా, కాళికాంబ హంస కాళికాంబ అని వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్తాడు. చాలా గలదు హింస సంసారమందున. ప్రతి కుటుంబంలోనూ ఎంతో హింస జరుగుతోంది వ్యక్తుల మధ్య. పసిడి ఎందు హింస ప్రబలి ఉండు. పసిడి అంటే ధనంలో హింస శృతి మించి ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. హింస చేతునన్నా ఇక ముక్తి లేదయ్యా. నేను హింస చేస్తానంటే ఈ ముక్తి ఎప్పటికీ ఆమె దూరంలోనే ఉంటుంది. ఎప్పటికీ ముక్తిని పొందలేవు. కాళికాంబ హంస కాళికాంబ అని చెప్పేసి ఆ మహానుభావుడు చెప్పాడు. అయితే అనేక జన్మల్లో మనము కేవలం శరీరాన్ని తృప్తిపరచడం కోసమే వచ్చాము. ఆకలి తీరేంత వరకే తినాలి అంటాడు పత్రిజీ. మనమేమో కడుపు నిండా తినమంటాం. ఆయన చెప్పింది కరెక్టా, మనం చెప్పేది కరెక్టా? ఆకలి ఎంత అవసరమో అంత తిను. దేహానికి ఈ దేహం యొక్క తత్వం ఏంటంటే ఎక్కువ ఇస్తే తక్కువ పనిచేస్తుంది. ఈ దేహం తక్కువ ఇస్తే ఎక్కువ పనిచేస్తుంది. మీరు బాగా పరిశీలిస్తే మీకు తెలుస్తుంది. భుక్తాయాసం బాగా కడుపు నిండా పెట్టేసి మనం ఏమవుతుంది? నిద్రావస్థలో వెళ్తుంది, తమోగుణం పెరుగుతుంది మీలో. ఇప్పుడు పరిమితంగా మీకు ఆహారం ఎంత అవసరమో అంత ఇస్తే అది చక్కగా పనిచేస్తుంది. కాబట్టి కర్మయోగం ద్వారా మనసును జయించాలి అంటాడు. తర్వాత ఈ యొక్క జన్మ పరంపర అయిన తర్వాత యోగ పరంపరలోకి ప్రవేశించాం. ఆ యోగ పరంపరలోకి ప్రవేశించిన తర్వాతనే మనము ఈ యొక్క పిరమిడ్ ధ్యాన కేంద్రానికి వచ్చాము. పవనపుత్ర పిరమిడ్ ధ్యానంలోకి మనం అడుగు పెట్టామంటే మనము యోగ పరంపరలోకి ప్రవేశించామని అర్థం చేసుకోవాలి. మరి యోగ పరంపర కాన్సెప్ట్ చెప్పాడు. ఎంతమంది విన్నారు పత్రిజీ గారు చెప్పినట్టు యోగ పరంపర కాన్సెప్ట్? మరి అందులో కర్మయోగం పార్ట్ 1లో చెప్పాడు. ఏం చెప్పాడు? సమయానికి ఉపయోగించుకోవాలి. మనం ఏదైతే తెలుసుకున్నామో మనం అవగాహన చేసుకుంటే మనకు వస్తుంది టయానికి. ఏం చెప్పాడు? కర్మయోగం పార్ట్ 1లో ఏం చెప్పాడు? అనేక జన్మల తర్వాత వాడు ఏం తెలుసుకుంటాడు? ఈ యొక్క ధ్యాన సాధనలోకి వచ్చిన తర్వాత మంచి చేయకపోయినా చేయకపోవచ్చు, చెడు మాత్రం చేయకూడదు అని తెలుసుకుంటాడు. ఇతరులకి మంచి చేయకపోతే చెడు మాత్రం చేయొద్దు అని తెలుసుకొని మంచి మాత్రమే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా కొన్ని జన్మలు అయిన తర్వాత రెండవ స్టేజ్లోకి వస్తాడు. రెండవ స్టేజ్లో ఏం తెలుసుకుంటాడు?
ఇతరులకు మంచి చేస్తే నాకు మంచి జరుగుతుంది, ఇతరులకు చెడు చేస్తే నాకు చెడు జరుగుతుందని తెలుసుకుంటాడు. తెలుసుకొని ఇతరులకు మంచి మాత్రమే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, చెడు చేయడు. ఎందుకంటే తెలుసుకుని అవగాహన చేసుకున్నాడు కనుక. ఇలా కొన్ని జన్మలు అయిన తర్వాత 3వ స్టేజ్లోకి వస్తాడు. 3వ స్టేజ్లో భగవద్గీతలో శ్లోకం చెప్పారు 3వ స్టేజ్ గురించి. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మని అని చెప్పారు. నువ్వు కర్మలు చేస్తూ ఉండు, నీ స్థాయికి తగ్గ కర్మలు చేస్తూ ఉండు, కానీ కర్మ ఫలితాన్ని అది అడిగే హక్కు నీకు లేదు. కర్మ ఫలితం అనేది అడిగే హక్కు నీకు లేదు, కర్మలు మాత్రమే చెయ్యి. మనం ప్రతిదీ ప్రతిఫలాన్ని ఆశించి చేస్తున్నామా, ఆశించకుండా చేస్తున్నామా? మరి మన భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ఆచరిస్తున్నామా లేదా? ఆచరించాలి. ప్రతిఫలాన్ని నా దగ్గర పెట్టుకుంటా, నేను ఇస్తాడు ప్రతిఫలం, తప్పకుండా ఇస్తాడు. కానీ నువ్వు నా ఫలం ఇలా ఉండాలని చెప్పేసి ఆశించే శక్తి నీకు లేదు. అట్లని చెప్పేసి కర్మలు చేయకుండా ఉండవద్దు, కర్మలు చేస్తూనే ఉండు, నీ స్థాయి దగ్గర కర్మలు చేస్తూనే ఉండు. అట్లని చెప్పి కర్మలు చేయనని వదిలిపెట్టకూడదు కర్మలు. ఇది 3వ స్టేజ్. ఇలాగే కొన్ని జన్మలు అయిన తర్వాత ఫైనల్గా ఒక ఎన్లైటెడ్ మాస్టర్ స్టేజ్కి రీచ్ కావడానికి ఫైనల్గా వస్తాడు. వచ్చిన తర్వాత ఏం తెలుసుకుంటాడు? 4వ స్థితిలో నేను చేస్తున్నాను, ఈ పని నేను చేస్తున్నాను అన్న భావన కూడా వదిలిపెట్టాలి అంటాడు. అంటే కర్తృత్వ భావన లేకుండా కర్మను చేయమంటాడు. నేను చేస్తున్నాను అన్న భావన వదిలేసి మనం చేస్తున్నామా? మనము ప్రతి దాంట్లో నేను 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 అని చెప్పేసి మనం తెలియజేస్తూనే ఉన్నాం. అందుకే యోగస్థ కురు కర్మాని సంగం త్యక్వా ధనంజయ సిద్ధ సిద్ధోహ సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పాడు. నువ్వు యోగ స్థితిలో ఉంటూ కర్మలు చేయి, అప్పుడు నువ్వు కర్తృత్వ భావం లేకుండా నువ్వు కర్మలు చేయగలవు. అలాంటి కర్మలు చేసిన వాడే గొప్ప యోగి అవుతాడు. ఇది 4వ స్థితి. కాబట్టి కర్మ మీ యొక్క మనసు యొక్క పరిధి మనసుకు ఉన్నటువంటి చంచలత్వాన్ని తొలగించుకోవాలంటే మొట్టమొదటి కర్మయోగాన్ని అనుసరించాలి అంటాడు. తర్వాత బుద్ధి, ఆ బుద్ధి మాంద్యత తొలగించుకోవాలి. ఎవరైనా బుద్ధుడు అంటే పరిపూర్ణమైన బుద్ధి వికాసం కలిగిన వాడు మాత్రమే బుద్ధుడు అన్నాడు. ప్రతి ఒక్కరికి ఉంది కదా బుద్ధి. ఆ బుద్ధి పరిపూర్ణంగా ఉందా, అపరిపూర్ణంగా ఉందా? అది ఎవరికి వాళ్ళ చెక్ చేసుకోవాలి. 2 రకాల బుద్ధులు ఉంటాయని చెప్పేసి భగవద్గీతలో చెప్పారు. వ్యవసాయాత్మక బుద్ధి, అవ్యవసాయాత్మక బుద్ధి అని చెప్పేసి చెప్తాడు. ఒకటి వ్యవసాయాత్మక బుద్ధి అంటే సరి అయిన బుద్ధి, అవ్యవసాయాత్మక బుద్ధి అంటే సరికాని బుద్ధి. సరికాని బుద్ధులు అనేక రకాలుగా ఉంటాయి, కానీ సరి అయిన బుద్ధి ఒకే రకంగా ఉంటుంది. మన బుద్ధిని వికసింప చేసుకోవాలంటే మనం అనుసరించాల్సిన యోగం ఏంటి? జ్ఞాన యోగాన్ని అనుసరించాలి. మరి ఈ ప్రపంచంలో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చదివి ఆయన అవగాహన చేసుకొని మనకి చెప్పినటువంటి కాన్సెప్ట్ ఇది పత్రిజీ గారు. అంటే మనం కూడా విని శ్రవణం మననం నిధిధ్యాసన సాక్షాత్కారం అని చెప్పాడు. మనం కూడా విని మననం చేసుకుని మనం కూడా అవగాహన చేసుకున్నప్పుడే 10 మందికి మనం బోధించగలం. కాబట్టి జ్ఞాన యోగానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఎన్నున్నాయి అంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది మాస్టర్లు, ఎందరో మహానుభావులు. మరి ఆ మహానుభావులంతా వాళ్ళ పరిధిలో సాధన చేసి స్వానుభవం మీద తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనందరికీ పుస్తకాల రూపంలో పంచి వెళ్ళారు. మరి అవన్నీ మనం అధ్యయనం చేయాలా వద్దా? కాబట్టి 2 రకాల జ్ఞానాలు ఉంటాయి. ఒకటి పరోక్ష జ్ఞానం, 2 ప్రత్యక్ష జ్ఞానం. వేమన గారు ఏమంటారంటే స్వానుభూతి లేక శాస్త్ర వాసనలచే సంశయంపు చెడదు సాధకునికి.
చిత్ర దీపమున చీకటి చెడనట్లు విశ్వదాభిరామ వినరవేమ అని చెప్తాడు. నీ అసలైన స్వానుభవం లేకుండా ఎన్ని పుస్తకాలు చదివినా కూడా పెద్ద గుండె సున్నా అంటాడు. అది పరోక్ష జ్ఞానం. అది కూడా అవసరమే, కానీ దాన్ని ప్రత్యక్షంగా మలుచుకోవాలి. ప్రత్యక్షంగా మలుచుకోవాలంటే మీ లోపల మీరు ప్రయాణం చేసి అది అవగాహన చేసుకోవాలి ధ్యాన సాధన ద్వారా. చిత్ర దీపమున చీకటి చెడనట్లు. ఇప్పుడు కరెంట్ లేదు, బాగా చీకటిగా ఉంది, దీపం బొమ్మ వేసుకుని వస్తే చీకటి తొలుగుతుందా? పరోక్ష జ్ఞానం అలాంటిది, చిత్ర దీపం లాంటిది. అదే చిన్న దీపాన్ని తీసుకొని వస్తే ఒక క్షణకాలంలో ఈ చీకటి అంతా పటాపంచలైపోతుంది. ఆ చిరు దీపమే అనుభవ జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం. ఇవన్నీ మనం వాళ్ళు రాసుకుంటే పుస్తకాలు అధ్యయనం చేస్తే మనకు తెలుస్తుంది. మూడవది ఏంటి? చిత్తం, చింతించే గుణం ఉంటుంది చిత్తానికి. మనలో ఎవరు చింతన చేసినా చింతన చేస్తూ ఉంటుంది. గతంలో ఇలా జరిగింది, భవిష్యత్తు ఎలా జరుగుతుందో ఎప్పుడో చింతిస్తూ ఉంటుంది. దానికి ఉన్నటువంటి అవలక్షణం. ఆ చింతించే గుణాన్ని మనము తొలగించుకోవాలి. మరి తొలగించుకోవాలంటే భక్తి యోగాన్ని అనుసరించాలి అంటాడు. భక్తి యోగం. తులసిదళం పార్ట్ 1 ఎంతమంది చదివారు? దాంట్లో భక్తి యోగం భక్తి గురించి చెప్తాడు ఆయన పత్రిజీ గారు. 2 రకాల భక్తులు ఉన్నాయి. ఒకటి మూఢ భక్తి, రెండవది సద్యోభక్తి అంటాడు. శైశవ దశలో, ఆత్మ యొక్క శైశవ దశలో చేసేటువంటి భక్తి మూఢ భక్తి. అక్కడ ఏం చేస్తుంటాడు? విగ్రహారాధన చేస్తుంటాడు, స్తోత్రాలు చేస్తుంటాడు, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వారి స్థితిలో అది కరెక్టే. కానీ ఆత్మకు అంతిమ దశలో చేసేటువంటి భక్తి సద్యోభక్తి. అన్నమాచార్యుల వారు కీర్తనలు ఎన్నో పాడాడు. తన అనుకున్నటువంటి భగవంతుణ్ణి ప్రతి చోట చూడగలిగాడు. అందుకే వేమన చెప్తాడు, తనదులోని శివుని తానేలా తెలియడం. నీలో ఉన్న అసలైన శివుడు ఉన్నాడు నీ లోపల. ఆత్మగా మీ అందరిలో అసలైన శివుడు విరాజిల్లుతున్నాడు. మరి ఆ శివుని తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయవు? మొట్టమొదటి తెలుసుకోవాల్సింది ఆ శివుణ్ణి, నీ అంతరాత్మలో ఉన్న శివుణ్ణి తెలుసుకుంటే బాహ్యంలో ప్రతి చోట నీకు శివుడు దర్శనమిస్తాడు. అలా దర్శించుకున్న వాళ్ళే అన్నమాచార్యుల వారు ఎంతోమంది ఉన్నారు. చిత్తాన్ని జయించాలంటే మన అనుసరించాల్సిన యోగం ఏంటి? భక్తి యోగం. నెక్స్ట్ ఏంటి? అహంకారము. మరి అహంకారానికి ఉన్నటువంటి పెద్ద జబ్బు ఏంటి? నేను, నాది. పత్రిజీ తులసిదళంలో చెప్పాడు, నామాలు తొలగించుకోండి అని చెప్పాడు. అంటే కన్క్లూజన్ రావద్దండి, నిలువు నామాలు కాదు, అడ్డనామాలు కాదు. ఆయన చెప్పినట్టు నామాలు ఏంటివి? నా, మా, ఈ 2 తొలగించండి. నాది, నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు, నా ఉద్యోగం, నా డబ్బు, నా వస్తువులు, నా కారు, మా ఇల్లు, మా ఊరు, మా ప్రాంతం, మా దేశం, మా మతం, మా కులం, ఇవి తొలగించుకోండి అన్నాడు. ఇవి తొలగించుకుంటే నీలో అహంకారం అనేది శూన్యస్థితికి చేరుకుంటుంది. ఆయన అహంకారాన్ని భరించలేడు. ఆయన ఒకసారి అనంత ఇక్కడ గుంటకల్లోనే 1994లో పుర ప్రముఖులు తీసుకొచ్చి ఒక 4-5 కూర్చోపెట్టాం ఎదురుగా. ఆయన ప్రతి మంగళవారం 94, 95 ప్రతి మంగళవారం వచ్చేవాడు. సాయంత్రం 6 నుండి 8 దాకా క్లాస్ అయిపోయిన తర్వాత రాత్రంతా ఆయనతో సంగత్యం చేసేవాడు. తెల్లవారు 5 వరకు ఆయనతో కలిసి
ఈ జ్ఞానాన్ని పంచుకునే ప్రయత్నం చేసేవారు. ఒక 3-4 మాత్రమే, ఎక్కువ మంది ఉండేవారు కదా. మరి పిలుచుకొచ్చి ఈ గుంటకల్ పట్టణాన్ని త్వరగా ధ్యానమై చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని పిలుచుకొచ్చి కూర్చోబెట్టాం. సారు వాళ్ళని చూసి తిట్టడం మొదలు పెట్టేశారు. వరుస పెట్టి తిట్టున్నాడు. అందరూ రెచ్చిపోయారు, అసలు నీ గురువే కాదు అని చెప్పేసి. నేను గురువు అని ఎవరు చెప్పలేదు. ఏమయ్యా విజయ్ చెప్తానా అంటే, లేదు సార్ అని. గురువుకి ఇంత కోపం ఉండకూడదు. నాకే ఉండాలి, మీకెందుకు ఉండాలి కోపం? నాకు ఉండాలి కోపం. సార్ నీ కథ చూసాను, నీ అంత చూస్తానని చెప్పేసి వాళ్ళు ఒకరో తిట్టుకుంటా వెళ్ళిపోయారు. ఈయన నెక్స్ట్ మంగళవారం వస్తాడు, పోతాడు. నెక్స్ట్ మంగళవారం వస్తాడు. ఈ వారం రోజు ఎవరు భరించదు వీళ్ళతో, మాకు గుండెలు దడదడ. సరే 68 మరి వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత సహజంగానే క్లాస్ తీసుకుంటాడు. మనం ఎక్కడున్నామయ్యా, ఏం చెప్పుకున్నాం ఇందాక అని చెప్పేసి మళ్ళీ సబ్జెక్ట్లో వెళ్ళిపోయాడు. మనమైతే ఒకసారి కోపాన్ని మన మనసులోకి తెచ్చుకుంటే మన ఫేస్లో చూపిస్తాం ఆ కోపం యొక్క రౌద్రాన్ని, అవునా? కానీ ఆయన నార్మల్గా క్లాస్ చెప్పాడు. చెప్పిన తర్వాత 68 క్లాస్ అయిపోయిన తర్వాత మెల్లగా వెళ్ళి ఆయన టిఫిన్ చేస్తుంటే, సార్ ఎందుకు సార్ ఇలా జరిగింది అని అడిగాను. అడిగితే నీకు కావాలా, ఆన్సర్ కావాలా? అయితే ఒక పాత్ర, ప్లేట్ మూసుకొని నీళ్ళు తీసుకురా అన్నాడు. పాత్ర తీసుకొని ప్లేట్ మూసుకొని నీళ్ళు తీసుకొచ్చాను. ఆయన నీళ్లు పోసాడు ఆ పాత్ర మీద. ప్లేట్ అడ్డు ఉంది కదా, నీళ్ళు పక్కకు వెళ్ళిపోయాయి. సరే ఇప్పుడు ప్లేట్ తీ అన్నాడు. ప్లేట్ తీసిన తర్వాత మరీ నీళ్లు పోసాడు. ఇప్పుడు పన్నాయా అంటే పన్నాయి సార్. ఇంతేనా నేను చేసింది అక్కడ అన్నాడు. నేను చేసింది ఇంతే. అయితే నా దగ్గర ఎవరైనా వాళ్ళేం నా శత్రువులు కాదు. నేను ఎప్పుడైనా మనం చూశానా, నాకేమైనా పరిచయస్తున్నా వాళ్ళేనా? కానీ ఈ ప్రపంచమంతా నా మిత్రులే. ప్రపంచమంతా నా మిత్రులే ఉన్నారు, కానీ శత్రువులు లేరు. కాబట్టి ఎవరైనా నాకు తెలుసు అన్న భావనతో ఎదురు కూర్చుంటే నా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది అని చెప్పాడు. అంటే అహంకారం, నాకు తెలుసు, నేనే గొప్పవాడిని, నా అంతటి వాడు లేడు. గొడవ జరిగేటప్పుడు మీరు వినొచ్చు, నేను ఎవరో తెలుసా అంటాడు. వాటి గురించి వాడికే తెలియదు. కోపం వచ్చి అంటాడో లేదా? అప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. ఈ ప్రపంచంలో 3 రకాల అహంకారాలు ఉంటాయి. బాగా విని వీటి జోలికి వెళ్ళొద్దండి వినేవాళ్ళు. ఒకటి ఏజ్ ఎగో, వయస్సుకు సంబంధించిన అహంకారం. చిన్నపిల్లవాడు, మనకన్నా చిన్న వయసులో వాడు ఏదో చెప్తుంటే పెద్దవాళ్ళు వినే ప్రయత్నం చేయరు. అహంకారం ఉన్న వాళ్ళు ఎవరు వినరు. ఇది 100% ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది, తొలగించుకోవాలి. వయస్సుకు సంబంధించిన అహంకారం. రెండవది పొజిషన్ ఎగో. పొజిషన్ అంటే నీ దగ్గర బాగా ధనం కలిగింది, నీ వెంట ఒక 100 మంది మార్గాలుగా ఉన్నారు. పొజిషన్. ఒక అనామకుడు ఏదైనా వస్తే చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాడు వినడు అనమాట. వీడే నాకు చెప్పేది, వీళ్ళు కొట్టే దిక్కే ఎవరు దిక్కు రారు అని చెప్పేసి చెప్తాడు. కానీ నా వెనక చూడు 100 మంది ఉన్నారు, ఎంత డబ్బు ఉంది నా దగ్గర. అందుకే ఆది శంకరాచార్యులు వారు చెప్పారు, మా కురు ధన జన యవ్వన గర్వం. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేష కాలాసరం. ఒక నిమిష కాలంలో అవన్నీ హరించుకుని పోతాయి, నీ కాకుండా పోతాయి. మాయామయునికి మఖిలం భూత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వ అన్నాడు. అంటే ఒక మాయలో నువ్వు జీవిస్తున్నావు, మాయాలోకంలో నువ్వు జీవిస్తున్నావు. ఈ మాయను త్వరగా ఛేదించాలి అంటే త్వరగా నీలో ఉన్న ఆత్మ పదార్థాన్ని తెలుసుకో. బ్రహ్మ పదార్థం అంటే ఆత్మ పదార్థం తెలుసుకున్నప్పుడు నీలో ధన జన యవ్వన గర్వాలు తొలగిపోతాయని చెప్పేసి ఆది శంకరాచార్య వారు భజగోవిందంలో చెప్పినటువంటి శ్లోకం. ఇంకో అహంకారం ఏంటి? ఇంటలెక్చువల్ ఎగో.
ఈయన్ని మన వాళ్ళ ఆధ్యాత్మ అహంకారం ఉంది అని చెప్పేసి అంటుంటాం. ఆధ్యాత్మ అహంకారం అనేది లేదు, దీని కిందకే వస్తుంది, ఇంటలెక్చువల్ ఎగో కిందకే వస్తుంది. ఎప్పుడు నేను బాగా చెప్తున్నాను అన్న గర్వం ఉండకూడదు చెప్పేవాళ్ళు. చెప్పేవాడికి సరైన ఏకాగ్రత ఉండాలి, చెప్పేవాడికి వినేవాడికి సరైన శ్రద్ధ ఉండాలి. ఈ రెండు లోపించిన అక్కడ అహంకారం బయలుదేరుతుంది. చెప్పేవాడికి ఏకాగ్రత ఉండాలి, వినేవాడికి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. జ్ఞానం ఎవరికి లభిస్తుంది? శ్రద్ధ కలిగిన వానికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. కాబట్టి ఇంటలెక్చువల్ ఎగో, ఈ ఇంటలెక్చువల్ ఎగో గురించి ముమ్మటి సినిమా ఒకటి వచ్చింది, స్వాతికిరణం. స్వాతికిరణంలో చాలా చక్కగా చూపించాడు ఇంటలెక్చువల్ ఎగోని. ఆ ముమ్మటి గారు తన దగ్గర నేర్చుకున్నటువంటి మ్యూజిక్ పిల్లవాడిని నేర్చుకుంటాడు, వాడిని మించిపోతాడనమాట. ముమ్మటిని మించిపోతాడు. ఆ పిల్లవాని యొక్క ఆ స్థితిని యాక్సెప్ట్ చేయలేడు. ఆ అహంకారాన్ని బాగా చూపించాడు, ఆ ఇంటలెక్చువల్ ఎగో. కానీ మనకు నేను ఎంఏ పిహెచ్డీ అన్న ఒక 10th క్లాస్ స్టూడెంట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు, వాడి దగ్గర కూడా జ్ఞానం ఉంటుంది కదా. అంటే అది కూడా అందుకునే ప్రయత్నం చేయాలంటే నేను నా స్థితి తగ్గించుకోవాలి. నేను ఎంఏ పిహెచ్డీ చదివిన వాడిని అనుకోకూడదు. వాడు చెప్పేది కరెక్ట్ చెప్పిన వాస్తవం చెప్పినప్పుడు స్వీకరించాలి. కాబట్టి ఇంటలెక్చువల్ ఎగో ఉన్నప్పుడు స్వీకరించలేరు. కాబట్టి ఈ 3 రకాల అహంకారాలు మనం ఎప్పుడూ మనం దరిదాపుల్లోకి రానివ్వకూడదు. ఒకటి ఏజ్ ఎగో, 2 పొజిషన్ ఎగో అంటే మన స్థితికి సంబంధించిన అహంకారం, 3వది మన జ్ఞానానికి సంబంధించిన అహంకారం. ఈ 3 రకాల అహంకారం మనం దరిదాపులో రానివ్వప్పుడు మనము ఎదిగిన వాళ్ళం అవుతుంది. పత్రిక చెప్పినట్టు 3 సాధన చేయాల్సిందే ప్రతినిత్యం. పత్రిక చెప్పినట్టు నీతి నిజాయితీ అన్నాడు. ప్రతివాడు నీతిగా జీవించాలి, నిజాయితీగా జీవించాలి అంటాడు. నీతిగా జీవించాలంటే హింసను వదిలిపెట్టారు. హింసను వదిలిన వాడే నీతిగా జీవించేవాడు అన్నాడు. మనసా వాచ కర్మన త్రికం శుద్ధిగా నీతిగా జీవించేవాడంటే హింసను వదిలిపెట్టినవాడు. మనసా వాచ కర్మ త్రికం శుద్ధిగా హింసను వదిలిపెట్టినవాడు. నిజాయితీగా జీవించాలంటే ఈ 3 సాధన చేయాలి. నిజాయితీగా జీవించాలంటే మీరు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యాలు ప్రతినిత్యము సాధన చేస్తే మీరు నిజాయితీగా జీవించినవాడు. నీతి నిజాయితీ అని చెప్పేసి చిన్న కాన్సెప్ట్ చెప్పాడు. కాబట్టి ఈ 4 దశలు దాటుకోవాలి. ఈ 4 శత్రువులే, మనకు అంతర్శత్రువులే. దుశ్శాసనుడు శత్రువే, దుర్యోధనుడు శత్రువే, శకుని శత్రువే. కర్ణుడు మంచివాడైనా ఆ మంచితనం కూడా అనేక సందర్భాల్లో మంచితనం కూడా మనకి ఇబ్బంది కలిగిస్తుంది. మీ పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడిని పత్రిక ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. పిల్లవాడిని నీ కొడుకున్నాడు, మనకి ఏదో ఎగ్జామ్ రేపు ఉంది, మ్యాథమెటిక్స్, వాడికి రాలేదు. ఒక తల్లి నేర్పించింది అనుకో, ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్పేసి, వాడికి మంచి చేసినట్ట చెడు చేసినట్ట? చెడు చేసినట్టే. వాని ఎదుగుదలను మీరు ఆపుతున్నారు. వాడు ఏదో నేర్చుకొని అక్కడ పోయి తప్పులు రాస్తాడో ఒప్పులు రాస్తాడో, వాని ఎదుగుదలను నువ్వు ఆపినట్టే. అందుకే శుభాశుభ పరిత్యాగం అన్నాడు కృష్ణుడు. చెప్పినటువంటి శ్లోకం ఏం చెప్పాడు? యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ అన్నాడు. నీకు ఇష్టమైనది కలిగినప్పుడు నువ్వు సంతోషిస్తున్నావా? మనం సంతోషిస్తున్నాం. ఇష్టమైంది పొందినప్పుడు మనం సంతోషిస్తున్నామా, దుఃఖపడుతున్నామా? సంతోషించిన వాడు నా భక్తుడు అంటున్నాడు ఆయన. నా ద్వేష్టి, నువ్వు దేన్ని ద్వేషించకుండా ఉన్నావా? ద్వేషిస్తూ ఉన్నామా? ద్వేషించని వాడు నా భక్తుడు అంటున్నాడు. నా కాంక్షతి, దేన్ని కోరకుండా ఉన్నాం మనము? కోరకుండా ఉన్నవాడు నా భక్తుడు అంటున్నాడు. నా శోచతి, దేనికి బాధపడకుండా ఉన్నామా?
దేనికి బాధపడని వాడు నా భక్తుడు అంటున్నాడు. శుభ అశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. శుభాన్ని అశుభాన్ని రెండింటినీ వదిలించుకున్నవాడే నా భక్తుడు అంటున్నాడు. చెడైతే వదిలిపెట్టు, అశుభాన్ని వదిలేయచ్చు, ఎందుకంటే అశుభం ఆ పదంలోనే ఉంది. కానీ శుభాన్ని ఏ విధంగా వదిలించుకోవాలి? ఒకటి ధ్యాన యోగాన్ని ఆశ్రయించాలి. పత్రిక చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యాలు, ఈ 3 సాధన చేస్తే మీరు ఏమవుతారు? కృష్ణునంతటి వాళ్ళు అవుతారు. మీ ఆత్మ కృష్ణునంతటి స్థితికి చేరుకుంటుంది. ఆ స్థితి పొందడం కోసమే మనకి పత్రిజీ ఈ 3 అందజేశాడు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన. దయచేసి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మనందరికీ. బట్ ఎవరి వాళ్ళు ప్రశ్నించుకొని మనం ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతిదీ ఓకే, కానీ మనం ముందుకు సాగడానికి ప్రయత్నాలు చేస్తాం. మన తప్పును మనం సవరించుకుంటూ ముందుకు సాగేవాడే జ్ఞాని. తప్పులు సవరించుకునేవాడు అజ్ఞానే. కాబట్టి భగవంతుడు ప్రత్యేకంగా బాహ్య ప్రపంచంలో ఎక్కడా లేడు, మనందరిలో ఆత్మగా విరాజిల్లుతున్నాడు. మన ఆత్మను పూజించుకుందాం. అందుకే నిత్య పూజలు ఇవిగో నెరచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మనకు అని చెప్పేసి అన్నమాచార్యులు కీర్తన చెప్పేశాడు దేహం గురించి. ప్రత్యక్షమైన పూజ ఏంటంటే మనలో ఉన్న అంతర్యామికి పూజించుకోవడమే. పూజించుకోవడం అంటే ధ్యానించుకోవడం. మన లోపల ప్రయాణమే అసలైన పూజ అని చెప్పాడు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.